చట్టాలు ఎప్పుడూ మానవత్వాన్ని అధిగమిస్తాయా? ఒక అధికారి యూనిఫామ్ యొక్క కఠినత్వం వెనుక చట్టాల బరువుకు అతీతంగా భావోద్వేగాలకు, బాధకు, సానుభూతికి స్థానం ఉందా? ఇది హరికథ. లక్ష్మి యొక్క అలసిపోతున్న శ్వాసను కాపాడటానికి ఏ చట్టాన్నైనా అతిక్రమించడానికి సిద్ధంగా ఉన్న ఒక కొడుకు కథ. అలాగే ఇన్స్పెక్టర్ జోసెఫ్ కథ కూడా. జీవితంలో ఒక పాత గాయం హృదయాన్ని రాయిలా మార్చిన ఒక ట్రాఫిక్ పోలీసు కథ. వీరిద్దరూ కలిసినప్పుడు చట్టం మరియు నిస్సహాయత మధ్య ఒక యుద్ధం జరిగింది. ఒక ముడతలు పడిన మందుల ప్రిస్క్రిప్షన్ పత్రం అన్నింటినీ మార్చేసింది. ఆ పత్రాన్ని చూసిన తర్వాత రాయిలా కఠినమైన జోసెఫ్ చేసిన పని ఒక యువకుడిని మాత్రమే కాదు, మానవత్వానికి ఒక ఆదర్శాన్ని సృష్టించింది. ఈ కథ విన్న ప్రతి ఒక్కరి హృదయం నిండిపోతుంది. హరి 25 ఏళ్ల సామాన్య యువకుడు. హరి ప్రపంచం కొచ్చిలోని పెద్ద రోడ్లు, ఇరుకైన వీధులతో కూడిన ఒక అద్దె ఇంటిలో 2 గదులలో సమకూరింది. ఆ ప్రపంచంలో లక్ష్మి చిన్నతనంలో ఒక వ్యాధి కారణంగా కోల్పోయిన చిన్న సోదరి యొక్క మసక జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. తండ్రి మరణించిన తర్వాత లక్ష్మి మాత్రమే హరి యొక్క అన్నీ. అయితే గత కొన్ని సంవత్సరాలుగా శ్వాసకోశ వ్యాధి ఆ ప్రపంచాన్ని కమ్మేసింది. లక్ష్మి శ్వాస తరచూ అడ్డుకుంది. వాతావరణం మారినప్పుడు లక్ష్మికి నిరంతర సహాయం అవసరమైంది. హరి ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్లో గ్రాఫిక్ డిజైనర్గా పనిచేశాడు. నెలాఖరున వచ్చే 18,000 రూపాయలతో ఇంటి అద్దె, లక్ష్మి యొక్క ఖరీదైన మందులు, ఇన్హేలర్, ఆహారం అయిపోయిన తర్వాత ఏమీ మిగల్లేదు. హరి సంవత్సరాలుగా తన కోసం ఏమీ కొనలేదు. చెప్పులు తొక్కిపోయాయి, షర్టు కాలర్ చిరిగిపోయింది. కాని ఈ లోటుపాట్లు హరిని బాధించలేదు. హరి యొక్క అన్ని ఆలోచనలు, ప్రార్థనలు లక్ష్మి చుట్టూ తిరిగాయి. రాత్రి నిద్రపోకుండా లక్ష్మి శ్వాస శబ్దాన్ని విని ప్రతి శ్వాసతో ఒక తెలియని భయం హరి హృదయంలో పేరుకుపోయింది. ఆ రోజు మధ్యాహ్నం హరి ఆఫీసులో ఒక ముఖ్యమైన డిజైన్లో మునిగిపోయి ఉన్నాడు. శ్రీకుమార్, హరి యొక్క బాస్, కఠినమైన వ్యక్తి, పనిలో క్రమశిక్షణ పాటించేవాడు. ఆ రోజు సాయంత్రానికలా డిజైన్ క్లయింటుకు పంపాల్సి ఉంది. పని పూర్తి కాకపోతే హరి ఉద్యోగం పోతుందని శ్రీకుమార్ ఉదయం హెచ్చరించాడు. హరి పూర్తిగా పనిలో లీనమై ఉండగా ఫోన్ రింగ్ అయింది. శంకర్, పక్కింటివాడు, వణుకుతున్న స్వరంతో, హరి, త్వరగా ఇంటికిరా. లక్ష్మి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆమె కింద పడిపోయింది. శ్వాస ఆడటం లేదు. డాక్టర్ను పిలిచాను, కాని అతను ట్రాఫిక్లో చిక్కుకున్నాడు. ఈ మాటలు హరి చెవుల్లో మంటలా అనిపించాయి. హరి ప్రపంచం ఒక క్షణం తిరిగింది. చేతులు వణుకుతూ హరిలక్ష్మి మందుల ప్రిస్క్రిప్షన్ పాకెట్లో ఉన్న కొన్ని 100 రూపాయల నోట్లు తీసుకున్నాడు. శ్రీకుమార్ హెచ్చరికలు, ఉద్యోగం పోతుందనే భయం గుర్తుకు రాలేదు. నేను వస్తున్నాను అన్నా అని అరిచి హరి ఆఫీసు నుండి బయటకు పరిగెత్తాడు. హరి ఇల్లు ఆఫీసు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు లేదా ఆటోలో వెళితే 1 గంట పడుతుంది. ప్రతి క్షణం హరికి విలువైనది. హరి స్నేహితుడు రాజేష్ను పిలిచాడు. రాజేష్, నాకు ఇప్పుడు స్కూటర్ కావాలి. లక్ష్మి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాజేష్ ఒక క్షణం కూడా ఆలోచించలేదు. రా హరి, కీ తీసుకో. స్కూటర్ ఎక్కినప్పుడు హరి మనసు పూర్తిగా స్తబ్దమైంది. ఒకే ఒక ప్రార్థన, ఒకే ఒక అరుపు మనసులో, దేవుడా, లక్ష్మికి ఏమీ కాకుండా చూడు. ఆ భయంలో, ఆందోళనలో అతి ముఖ్యమైన విషయం హెల్మెట్ హరి వేసుకోవడం మర్చిపోయాడు. హరి స్కూటర్ నడిపిన తీరు, అది ఒక వాహనం కాదు, లక్ష్మి శ్వాసను ఇంటికి తీసుకెళ్లే మార్గం మాత్రమే అన్నట్లుంది. ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు మీద కోలాహలం హరి కళ్లలో, చెవులలో పడలేదు. హరి మనసులో లక్ష్మి శ్వాసకోసం పోరాడుతున్న ముఖం మాత్రమే ఉంది. పాలారివట్టం జంక్షన్లో ట్రాఫిక్ పోలీసుల సాధారణ తనిఖీ జరుగుతోంది. దాని పర్యవేక్షణ చేస్తున్నది సబ్ ఇన్స్పెక్టర్ జోసెఫ్. 40 ఏళ్ల జోసెఫ్ చట్టాన్ని అతిక్రమించేవారు వినగానే వణుకుతారన్నంత కఠినమైన అధికారి. నీతికి పేరుగాంచిన అంతే కఠిన స్వభావానికి కూడా. జోసెఫ్కు చట్టమంటే చట్టం మాత్రమే. ఎదురుగా వచ్చేది పెద్ద మనిషైనా, సామాన్యుడైనా తేడా లేదు. సిఫార్సులు, సాకులు జోసెఫ్ వినేవాడు కాదు. నిర్లక్ష్యం, ఆతురతతో నడిపే డ్రైవింగ్ వల్ల జరిగిన భయంకరమైన ప్రమాదాలు జోసెఫ్ కళ్ల ముందు మెరిశాయి. అందుకే జోసెఫ్ హృదయం ఏ భావోద్వేగానికైనా రాయిలా కఠినమైంది. ప్రతి సాకు అబద్ధమని
చట్టాన్ని అతిక్రమించేవాడు నేరస్తుడని జోసెఫ్ నమ్మాడు. అప్పుడే ట్రాఫిక్ను చీల్చుకుంటూ వెళుతున్న హెల్మెట్ లేని ఒక స్కూటర్ జోసెఫ్ యొక్క గద్ద కళ్లలో పడింది. జోసెఫ్ చేయి ఎత్తి ఆపమని సైగ చేశాడు. కాని హరి తన సొంత ప్రపంచంలో మునిగిపోయి ఉన్నాడు. ఆగడానికి బదులు హరివేగం పెంచి ఒకవైపు తిరిగి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఇది జోసెఫ్ కోపాన్ని రెట్టింపు చేసింది. ఈడు నన్ను సవాలు చేస్తున్నాడా? జోసెఫ్ సర్కార్ బైక్ స్టార్ట్ చేసి స్కూటర్ను వెంబడించాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత జోసెఫ్ బైకును ముందు అడ్డంగా పెట్టి హరిని అడ్డుకున్నాడు. స్కూటర్ నుండి దిగు. జోసెఫ్ యొక్క గట్టి, గంభీరమైన స్వరం విని హరి వణికాడు. సార్, దయచేసి వదిలేయండి. లక్ష్మి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మందు తీసుకుని ఇంటికి చేరాలి. హరి వేడుకున్నాడు. జోసెఫ్ ముఖంలో ఎలాంటి భావమూ కనిపించలేదు. ఈ కథ రోజు 50 సార్లు వింటాను. ముందు తమ జీవితాన్ని, ఇతరుల జీవితాన్ని ప్రమాదంలో పెడతారు. తరువాత అమ్మా నాన్న పేరు చెప్పి ఏడుస్తారు. లైసెన్స్, వాహన పత్రాలు తీసుకో. హరి ఏడ్చాడు. సార్, అబద్ధం చెప్పడం లేదు. కావాలంటే శంకర్ని పిలిచి అడగండి. దయచేసి, ప్రతి నిమిషం విలువైనది. లక్ష్మీ జీవితం ప్రమాదంలో ఉంది. కాని జోసెఫ్ మనసులో ఎలాంటి కదలిక లేదు. జోసెఫ్ చలాన్ బుక్ తీసుకుని ఏదో రాయడం మొదలుపెట్టాడు. 5,000 రూపాయల జరిమానా చెల్లించాలి. 6 నెలల పాటు లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. ఇక బుద్ధి వస్తుంది. హరికి అనిపించింది, ఈ రాతి హృదయం ఉన్న మనిషి ఏమీ వినడు. ఏడుస్తూ హరి పాకెట్లో చేయి పెట్టాడు. డబ్బు ఇస్తే ఏదైనా మార్గం తెరుచుకుంటుందేమో అని ఆలోచించాడు. కాని పాకెట్లో లక్ష్మీమందుల ఆ ముడతలు పడిన ప్రిస్క్రిప్షన్ కూడా ఉంది. సార్, నా మాట నమ్మడం లేదు కదా? ఇదిగో, ఇది లక్ష్మీమందుల ప్రిస్క్రిప్షన్. డాక్టర్ చెప్పాడు. 15 నిమిషాల్లో ఈ డెరిఫిలిన్ ఇంజెక్షన్ ఇవ్వకపోతే లక్ష్మీ జీవితం కూడా పోవచ్చు. వణుకుతున్న చేతులతో హరి ప్రిస్క్రిప్షన్ను జోసెఫ్ వైపు చాపాడు. ఆందోళనలో ప్రిస్క్రిప్షన్తో పాటు పాకెట్లో ఉన్న కొన్ని 100 రూపాయల నోట్లు కూడా కింద పడ్డాయి. జోసెఫ్ కోపంతో కింద నుండి ప్రిస్క్రిప్షన్ డబ్బు తీసుకున్నాడు. ప్రిస్క్రిప్షన్ చదవడం మొదలుపెట్టినప్పుడు జోసెఫ్ కళ్ళు, ఆసుపత్రి పేరు జీవన్ జ్యోతి హాస్పిటల్, డాక్టర్ వర్మ పేరు డెరిఫిలిన్ అనే మందు పేరు మీద ఆగిపోయాయి. ఈ పేరు, ఈ ఆసుపత్రి, ఈ డాక్టర్ అన్నీ చూసినప్పుడు జోసెఫ్ ఒక క్షణం స్తబ్దమైపోయాడు. జోసెఫ్ కళ్లముందు 5 ఏళ్ల క్రితం ఒక వర్షాకాల సాయంత్రం మెరిసింది. ఆ రోజు డ్యూటీలో ఉండగా గ్రామంలో జోసెఫ్ తల్లికి గుండెపోటు వచ్చిన విషయం తెలిసింది. ఆందోళనతో వాహనం తీసుకుని జోసెఫ్ పరిగెత్తినప్పటికీ ఒక పెద్ద ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నాడు. దయచేసి దారి ఇవ్వండి, నా తల్లి జీవితం ప్రమాదంలో ఉంది అని జోసెఫ్ ప్రతి డ్రైవర్ను వేడుకున్నాడు. కాని ఎవరూ వినలేదు. అందరూ తమ వాహనాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. గంటల తరువాత జోసెఫ్ జీవన్ జ్యోతి హాస్పిటల్కు చేరినప్పుడు అన్నీ అయిపోయాయి. జోసెఫ్ తల్లి జోసెఫ్ను విడిచి వెళ్ళిపోయింది. డాక్టర్ వర్మ చెప్పాడు, 15 నిమిషాల ముందు వచ్చి ఉంటే బహుశా ఆమెను కాపాడగలిగేవాళ్లం. ఆ రోజునుండి జోసెఫ్ కఠినమైన, భావోద్వేగరహిత పోలీసు అయ్యాడు. అందరూ స్వార్థపరులని, చట్టాన్ని పాటించడమే అతిపెద్ద కర్తవ్యమని జోసెఫ్ నమ్మాడు. కాని ఈరోజు హరి కళ్లలో ఆ భయం, నిస్సహాయత చూసినప్పుడు సంవత్సరాలుగా రాయిగా ఉన్న జోసెఫ్ హృదయం కరగడం మొదలైంది. బహుశా ఈరోజు జోసెఫ్ పాత పశ్చాత్తాపాన్ని తీర్చుకునే అవకాశమని జోసెఫ్కు అనిపించింది. జోసెఫ్ కళ్ళు నీరుతో నిండాయి. జోసెఫ్ చలాన్ బుక్ను చించిపారేశాడు. హరి భుజంపై గట్టిగా పట్టుకుని చెప్పాడు, స్కూటర్ ఇక్కడే ఉంచు. హరి భయపడ్డాడు. స్కూటర్ను జప్తు చేస్తాడేమో అని ఆలోచించాడు. కాని జోసెఫ్ చెప్పాడు, భయపడకు, పోలీస్ జీప్లో ఎక్కు, నేను తీసుకెళ్తాను. జోసెఫ్ జీప్ సైరన్ ఆన్ చేసి వైర్లెస్లో ఇతర పోలీసులకు రూట్ క్లియర్ చేయమని ఆదేశించాడు. హరి షాక్తో జీప్లో ఎక్కాడు. కొద్ది నిమిషాల క్రితం లక్ష్మీ శత్రువుగా కనిపించిన పోలీసు ఇప్పుడు దేవదూతలా సహాయం చేస్తున్నాడు. పోలీస్ జీప్ సైరన్ మోగిస్తూ ట్రాఫిక్ను చీల్చుకుంటూ ముందుకు దూసుకెళ్ళింది. 5 నిమిషాల్లో కొచ్చిలోని అతిపెద్ద మెడికల్ స్టోర్ ముందు చేరింది. హరిమందు కొనడానికి దిగినప్పుడు వ్యాలెట్ ఆఫీసులో మర్చిపోయినట్లు గుర్తొచ్చింది. పాకెట్లో కొన్ని 100 రూపాయలు మాత్రమే, కాని ఇంజెక్షన్కు 1000 రూపాయలు కావాలి. హరి నిరాశతో తిరిగి నడిచాడు. జోసెఫ్ హరి బాధను
అర్థం చేసుకున్నాడు. జోసెఫ్ పాకెట్ నుండి డబ్బు తీసి పక్కన ఉన్న హవల్దారుకు ఇచ్చాడు. వెళ్ళి ఇంజెక్షన్, మిగిలిన మందులు కొనిరా త్వరగా. మందులతో జోసెఫ్ హరిహరి ఇంటికి దూసుకెళ్లారు. జీప్ ఇరుకైన వీధిలోకి వచ్చినప్పుడు పొరుగువారు బయటకు వచ్చారు. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ దిగడం చూసి అందరూ భయపడ్డారు. కాని జోసెఫ్ ఎవరినీ పట్టించుకోలేదు. జోసెఫ్ నేరుగా హరి ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ లక్ష్మీ మంచం మీద శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా పోరాడుతూ ఉంది. లక్ష్మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జోసెఫ్ ఒక క్షణం కూడా వృధా చేయలేదు. జోసెఫ్ స్నేహితుడైన ఒక ప్రముఖ డాక్టర్ను పిలిచి వెంటనే రమ్మని చెప్పాడు. డాక్టర్ వచ్చే వరకు జోసెఫ్ లక్ష్మి నుదుటిపై చల్లని నీటిలో తడిసిన గుడ్డ ఉంచి ధైర్యం చెప్పాడు. అమ్మా, ఏమీ కాదు, నేను ఒక కొడుకుని, ఏమీ జరగనివ్వను. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ వచ్చాడు. డాక్టర్ వెంటనే ఇంజెక్షన్ ఇచ్చాడు. నిమిషాల్లో లక్ష్మి శ్వాస సాధారణ స్థితికి వచ్చింది. లక్ష్మి కళ్ళు తెరిచింది. లక్ష్మీ జీవితం కాపాడబడింది. డాక్టర్ చెప్పాడు, మరో 10 నిమిషాలు ఆలస్యమై ఉంటే లక్ష్మిని కాపాడలేకపోయేవాళ్లం. హరి, లక్ష్మి కళ్ళు కృతజ్ఞత కన్నీళ్లతో నిండాయి. హరి జోసెఫ్ కాళ్లపై పడ్డాడు. సార్, ఈరోజు లక్ష్మిని మాత్రమే కాదు, నన్నూ కాపాడారు. ఈ ఉపకారం ఎప్పటికీ మర్చిపోను. జోసెఫ్ హరిని లేపి ఆలింగనం చేసుకున్నాడు. ఇది ఉపకారం కాదు హరి, ఒక మనిషి, ఒక కొడుకు కర్తవ్యం మాత్రమే. సంవత్సరాల క్రితం నా తల్లి కోసం చేయలేకపోయినది ఈరోజు నీ ద్వారా దేవుడు చేసే అవకాశం ఇచ్చాడు. నా హృదయంలోని భారం తగ్గింది. వెళ్లే ముందు జోసెఫ్ హరి తలపై చేయి ఉంచి చెప్పాడు, హరి, మరోసారి హెల్మెట్ మర్చిపోవద్దు. నీ జీవితం లక్ష్మికి ప్రపంచంలోని అన్నిటికంటే విలువైనది. ఆ రోజు తర్వాత హరి, జోసెఫ్ మధ్య ఒక విశిష్ట బంధం ఏర్పడింది. జోసెఫ్ అప్పుడప్పుడు లక్ష్మి క్షేమం అడిగేందుకు వచ్చాడు. హరి జోసెఫ్ను తండ్రిలా గౌరవించాడు. ఆ ఒక్క సంఘటన ఒక కఠిన పోలీసును దయామయుడైన మనిషిగా, ఒక నిస్సహాయ కొడుకును బాధ్యతాయుతమైన యువకుడిగా మార్చింది. చట్టాలకు స్థానం ఉంది, కాని మానవత్వం అంతకంటే ఎక్కువ. ప్రతి యూనిఫాం వెనుక ఒక హృదయం కొట్టుకుంటుంది. దానికి సొంత కథ, బాధ ఉంటాయి. సరైన సమయంలో ఒకరి నిస్సహాయతను అర్థం చేసుకుంటే ఒక జీవితాన్ని కాపాడవచ్చు. జోసెఫ్ యొక్క ఈ మానవత్వం హృదయాన్ని తాకుతుంది. మానవత్వమే అతిపెద్ద చట్టమని నమ్ముతున్నారా?